హలో ఆల్, మళ్ళీ మంచి రెసిపీతో వచ్చాను. అబ్బబ్బా, ఎంత టేస్టీగా ఉందో తెలుసా? అసలు ఏం రెసిపీ అనుకుంటున్నారా? చామగడ్డ కర్రీ అనమాట. నేను ఎప్పుడు చామగడ్డ పులుసు తిన్నాను, కానీ ఇలా కర్రీ తినలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. దీనికోసం ప్రెషర్ కుక్కర్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని కారం, గరం మసాలా, ధనియా, జీలకర్ర పౌడర్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనము ఆల్రెడీ వాష్ చేసుకొని పీల్ తీసుకొని పెట్టుకొని ఉన్న చామగడ్డ దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి మనకు అడ్జస్టబుల్గా కావాల్సిన వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసేయాలి. తర్వాత ఎగ్జాక్ట్గా 2 విజిల్స్ వస్తే చాలు. వచ్చిన తర్వాత తీసేసి దాంట్లో పల్లీలు ఇంకా నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్న ఒక పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసేసి కొంచెం ఉడికిస్తే చాలన్నమాట. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చామగడ్డ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక ముందు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.